హలో అండి, నా పేరు డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో ఈ రోజు మనతో పేషెంట్ ఉన్నారనమాట. దీనికి హిస్టెక్టమీ చేసాం, గర్భసంచి తీయాల్సి వచ్చింది. సో బ్లీడింగ్ ఎక్కువ అవటం వల్ల మనము గర్భసంచి తీసేసాం. సో దీనికి షుగర్ ఉంది, బీపీ కూడా ఉందన్నమాట. సో రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు బ్లీడింగ్ అన్కంట్రోల్డ్ ఉంది, టాబ్లెట్స్ సివియర్ కడుపు నొప్పి వచ్చేది పీరియడ్కి. సో మనం చేసేసిన తర్వాత ఇప్పుడు లాప్రోస్కోపీ చేయాలా, ఓపెన్ చేయాలి. చాలా మంది ఓపెన్లో గర్భసంచి లోపల ఇంకా పీసెస్ అన్ని ఉండిపోతాయి. సో టోటల్గా ఇంట్రెస్ట్ రాదు. సో అందుకని సిజేరియన్ అదే ఓపెన్ పద్ధతిలో చేయండి, మాకు మెషిన్తో లాప్రోస్కోపీ పద్ధతి వద్దు అన్నారు. కానీ ఈరోజు మనం లాప్రోస్కోపీ పద్ధతిలో తినక చేసాం. మీరు ఆపరేషన్ చేస్తే ఎప్పుడు వెళ్ళిపోయారు? మరుసటి రోజు వెళ్ళిపోయారా లేదా? సో ఈ రోజు సర్జరీ చేస్తే నెక్స్ట్ డే పంపించేసాం, 1 డేలో పంపించేసాం. సో మీ పనులన్నీ మీరు చేసుకోగలుగుతున్నారా? ఫ్రీగా ఉందా? వంగి లేయటానికి ఇబ్బంది పడుతున్నారా? సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అన్నీ తింటున్నారా? సో అసలు ఆపరేషన్ అయినట్లుందా మీకు? ఎక్కడన్నా పైన కనిపిస్తుందా అసలు ఆపరేషన్ అయిన సూచర్స్ కూడా? సో ఇది అడ్వాంటేజ్ అనమాట. సో ఆపరేషన్ ఎప్పుడైతే లాప్రోస్కోపీలో చేసుకుంటారో చాలా మందికి అపోహ అనమాట, లాప్రోస్కోపీ చేసుకుంటే కుట్లు లోపల ఉండిపోతుందని. అలా ఏమీ లేదు, నీట్గా తీసేసుకోవచ్చు. పేషెంట్ చాలా ఈజీగా ఉంటుంది, లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యంగా షుగర్ బీపీ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది. అన్నీ తినచ్చు, తిన పని తిని చేసుకోవచ్చు. బాడీ కూడా ఫ్రీగా ఉంటుంది, మామూలుగా నడిచేసేయచ్చు. థ్యాంక్ యూ.